బాలీవుడ్ లో ఆస్కార్ దక్కించుకున్న ఏకైక సంగీత దర్శకుడు కీరవాణికి మరో అరుదైన గౌరవం దక్కింది. మన వందే మాత్రం గేయాన్ని ఆయన మళ్ళీ కంపోజ్ చేయనున్నారు. అసలు వందే మాత్రం పదం వినగానే మనలోని మన దేశభక్తి పొంగుకు వస్తుంది. ఇది మన దేశం, ఇది మన నేల అని ఎంతలా ఉప్పొంగిపోతామో కదా. మరి ఈ పాటకి ఉన్న స్థాయి అలాంటిది. ఈ చారిత్రక గీతం 150 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఈ రిపబ్లిక్ డే నాడు అంటే జనవరి 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కీరవాణి తన బృందంతో కలిసి ఈ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ అవకాశం తన జీవితంలో అపూర్వమైన గర్వకారణమని ఆయన భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐకానిక్ గేయం వందే మాత్రం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో దీన్ని పాడే అవకాశం లభించింది. ఇది నాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దేశం నలుమూలల నుండి ఎంపికైన సుమారు 2500 మంది కళాకారులు ఈ మహా ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఆ రోజుకై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చాలా ఎమోషనల్ గా, సంతోషంగా ఈ విషయాన్ని కీరవాణి నెటిజన్స్ కు తెలిపారు. ఒకే వేదికపై 2500 మంది కళాకారులతో ఈ గీతం వినిపించడంతో ఈ కార్యక్రమంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విశేష ఆసక్తి నెలకొంది. బంకించంద్ర చటర్జీ 1885లో రచించిన ఈ దేశభక్తి గేయానికి గతేడాది నవంబర్ 7తో 150 ఏళ్లు పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే.